స్పెషల్ ఏం చేస్తున్నావు? నువ్వు వస్తున్నావని రొయ్యల గోంగూర చేస్తున్నా. వావ్ సూపర్. మొత్తం కర్రీ నీకోసమే. నేను ఎప్పుడో రమ్మన్నాను, ఇప్పుడు వచ్చావేంటి? లేట్ అయిపోయింది నా బండి ఒకటి ఆగిపోయింది అక్కడ. సో అది షెడ్ దగ్గర ఇచ్చేసి వచ్చేసరికి లేట్ అయిపోయింది. అవునా? ఇది వరకు మాట్లాడుకుందాం కబుర్లు మనం చెప్పుకుందాం. అయితే ఒక డౌట్ ఉంది వదినా, అది అడుగుదాను. మెయిన్ అసలు నా ఆలోచన అంతా అదే, ఇక్కడికి వచ్చినప్పుడు అదే అడుగుదాని వచ్చాను. నాకు ఏంటంటే ఇంట్లో ఈ కిచెన్ దగ్గర వర్క్ అయిపోయిన తర్వాత, ఇంట్లో అంతా పని సెట్ చేసుకున్న తర్వాత మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఖాళీగా ఉంటున్నాను కదా, ఏదైనా చేద్దామా అంటే ఏమవుతుందంటే, బయట నేను ఇద్దరు ముగ్గురిని అడిగినప్పుడు సలహా ఏం చేస్తారంటే, నీకు ఎందుకమ్మా భార్య భర్త పిల్లల్ని చూసుకోవచ్చు కదా, నువ్వు ఎందుకు నీకు ఇంకా ఇంట్లో పని చక్క పెట్టుకోవచ్చు వాళ్ళే కానీ అన్నట్టుగా మాట్లాడారు. ఇక ఏమైందంటే థాట్, అంటే లేడీస్ కిచెన్లో పరిమితమా, ఇంకేం చేయడానికి పనికిరారా అన్న థాట్ వచ్చేసింది అనమాట. అది మనం చేయగలమా వదిన లేడీస్కి? అది ఒక డౌట్ వచ్చింది. ఎందుకు చేయలేము? చేయగలము. దేవుడు మనల్ని కూడా పని చేసే శక్తిని ఇచ్చాడు కాబట్టి మనం కూడా చేయగలము. ఇప్పుడు సామెతల గ్రంథం చూసామనుకో, దాంట్లో గుణవతి అయిన భార్య గురించి రాయబడింది. గుణవతి అయిన భార్య ఎన్ని పనులు చేస్తుంది దాని గురించి దాంట్లో రాయబడింది. సో మనం కూడా చేయగలం. గుణవతి అయిన భార్య ఏం చేస్తుంది? తన పిల్లల్ని చూసుకుంటుంది, తన భర్తని చూసుకుంటుంది, కుటుంబాన్ని చూసుకుంటుంది. ఆ తర్వాత తను బిజినెస్ కూడా చేస్తుంది. సో చేయవచ్చు, మనం కూడా చేయవచ్చు. అయితే లేడీస్ కూడా అన్ని పనులు చేయొచ్చు అంటారు. మన కష్టాన్ని ఉంది అంటావా? ఎందుకు లేదు, చేస్తాం. మనం కూడా చేయగలం. హాయ్ అన్నయ్య. ఇప్పుడు అన్నయ్య అవుతుంది చేస్తున్నాను. ఇప్పుడు ఝాన్సీ ఒక విషయం అడుగుతుంది. ఏంటంటే ఇప్పుడు బైబిల్లో ఎవరైనా స్త్రీలు బిజినెస్ చేసిన వాళ్ళు కానీ, పని చేసే వాళ్ళు కానీ, కుటుంబానికి సహాయం చేసే వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా? అంటే ఝాన్సీ కూడా ఏదో చేద్దాం అనుకుంటుంది. బైబుల్లో ఈ రోజు స్త్రీలు ఎక్కడ దాకా వచ్చారు? అంతరిక్షంలోకి వెళ్ళి అంత ఎత్తి ఎదిగారు కదా. ఈ రోజు చాలా విషయాలు స్త్రీలకు సపోర్టివ్ ఉంది కదా. కొంతమంది అంటే మేల్ డామినేటెడ్ సొసైటీ అంటాం కదా, భారతదేశంలో చాలా వరకు పురుషుల ఆధిపత్యం సొసైటీలో ఎదిగాం. అంటే పురుషులే స్త్రీలను ఆధిపత్యం చేస్తారు. కానీ బైబిల్ అట్లా చేయలేదు. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో దేవుడు హవ్వని ఎక్కడి నుంచి తీశాడు? ఆదంలో ఎక్కడి నుంచి తీశాడు? పక్కటెముకలో తీశాడు కదా. తలలోంచి తీయలేదు, కాళ్ళలో నుంచి తీయలేదు. తలలోంచి తీస్తే కాళ్ళు తీస్తే స్త్రీలు కాళ్ళ కింద ఉన్నారా అన్న భావన వచ్చేది. కానీ దేవుడు పక్కన తీసి అంటే మీరు సాటి అయిన సహాయం, మీరు అంటే పురుషుడికి ఎంత క్యాపబిలిటీ ఉండదో స్త్రీ కూడా అంత సమానమైనటువంటి సామర్థ్యాన్ని దేవుడు ఇచ్చాడు. సరే, బైబిల్ గురించి మీరు వచ్చింది కాబట్టి నువ్వు అడుగుతున్నావు కాబట్టి బైబిల్లో నుంచి సామెతల గ్రంథం చదివా? ఎప్పుడన్నా 31వ అధ్యాయం చదివావా సామెతలు? చదివానండి. ఆ గ్రంథంలో చేసిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది, అంటే ఏదన్నా పని చేద్దామా అని. కానీ మనకి ఏంటంటే సొసైటీలో లేడీస్ ఎందుకు మీకు కిచెన్ వరకే ఉండండి అని అంటూ ఉంటారు కదా. అది బైబిల్ గ్రంథం స్త్రీలకి చాలా సపోర్టివ్ గా, అంటే స్త్రీలు చేస్తే దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడని స్త్రీలలో చాలా గొప్ప ప్రాధాన్యత ఉంది. అయితే సామెతల గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు చేద్దాం. దాని చెప్తా నువ్వు స్త్రీల గురించి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం. సామెతల గ్రంథము ఒక స్త్రీ ఎన్ని పనులు చేయగలదు దాంట్లో రాయబడి ఉంది. అదే సరే, ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. అంటే సుమారుగా 14 విషయాలు, అంటే అంతకుముందు నేను దీని మీద స్టడీ చేశాను. 14 విషయాలు స్త్రీ రియల్ ఎస్టేట్ చేసింది. అంటే పొలాలు చూసుకుని ఆ పొలం కొనుక్కొని భూమి మీద పెట్టుబడి పెట్టింది. ఆమె ఒక పొలమును ఆలోచించి కొన్నదని రాయబడింది. ఓకేనా? ఆ తర్వాత అంటే వ్యవసాయం, ఆమె భూమి మీద ద్రాక్ష తోటలు నాటింది. అంటే ఆ టైంలో ఉన్నటువంటి అవకాశాన్ని, ప్రతి అవకాశాన్ని ఆమె ఉపయోగించుకుంది. ఓకేనా? తన చేతుల సంపాదనతో ద్రాక్ష తోటలు నాటిందని వాక్యం ఉంది. అంటే సంపాదన ఆలోచించింది, సంపాదన ఎలా సంపాదించాలని, పెట్టుబడి ఎలా పెట్టాలని ఆలోచించింది. ఆ తర్వాత పెట్టుబడి నుంచి ఉత్పత్తి మళ్ళా ఎలా భవిష్యత్తు కోసం మనం దీన్ని దాయాలనేటువంటి ఆలోచన ఉండాలి. వస్త్రాలు తయారు చేసింది ఆమె. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 14 చూస్తే బట్టలు సిద్ధపరచుకుని తన చేతులతో సంతోషముగా పనిచేసిన రాయబడింది. అంటే ఆమె వస్త్రాలు తయారు చేసింది. ఆ తర్వాత అదే సామెతల గ్రంథం 31 24వ వచనం 24వ వచనంలో వస్త్రాలు అమ్మింది.
ఓకేనా? అంటే ఆమె ముడి సరుకులు తెచ్చుకుని ఉత్పత్తి చేసి ఆమె సొంత చేతితో తయారు చేసి ఆ వస్త్రాలను బయట అమ్మినట్లు. అది 24వ వచనంలో కూడా చూస్తే ఆమె వర్తకం చేసిందని రాయబడింది. అనేక వర్తకులతో అంటే వ్యాపారస్తులతో కూడా ఆమె సత్సంబంధాలు కలిగి ఉంది. తనకు వచ్చినటువంటి ప్రొడక్షన్ అంతా కూడా తన యొక్క సామర్థ్యం అంతా కూడా దాన్ని మళ్ళా అమ్మింది. 27వ వచనం చూస్తే ఆమె కుటుంబ నిర్వహణ అంటే ఆమె తన ఇంటిని నడతలన్నీ కూడా బాగుగా చూసుకుందట. చాలా మంది ఏం చేస్తామంటే సమాజంలో బిజీ అయిపోయి స్త్రీలు కానీ పురుషులు కానీ ఆ బిజీ అవటం వలన ఏం చేస్తాం, చాలా సార్లు భర్త ఏం చేస్తాడో తెలియదు, పిల్లలు ఏం చేస్తాడో తెలియదు. కానీ చాలా మెలుగుగా ఈమె వ్యాపారం చేస్తూ కూడా ఆ తర్వాత వ్యవసాయం చేస్తూ కూడా ఇంకా ఇతర పనుల్లో ఇన్వాల్వ్ అయ్యి కూడా తన కుటుంబాన్ని పిల్లలను పట్టించుకునేది, భర్తను పట్టించుకునేది. చాలా మంది అంటే ఎందుకు చాలా మంది భర్తలు స్త్రీలను పనిచేయొద్దు అంటారంటే, ఒకసారి స్త్రీలు పనికి వెళ్ళారనుకో వాళ్ళకి ఎక్కలేనటువంటి అంటే ఇగో అంటాం కదా, నేను పని చేస్తాను, నేను సంపాదిస్తున్నాను, నాకేం తక్కువ అనేటువంటి అహంభావన కోసం. అందుకే చాలా మంది పురుషులు భయపడి అమ్మో వీళ్ళ పనికి పంపిస్తే రేపు నా మాట ఎంటారో వినరు అని. కానీ ఇక్కడ స్త్రీ ఏం చేసింది చెప్పు, 24వ వచనం ఆమె ఇంటి వారందరినీ చూసుకుంది. అంటే నువ్వు ఏ పని చేసినా, ఏ వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా చేయొచ్చు, బైబిల్ ద్వారా అనుమతిస్తుంది. కానీ మెయిన్ పర్పస్ ఏంటి, భర్తకి చేయవలసిన న్యాయం ధర్మం భారీగా చేయాలి, పిల్లలకు చేయవలసిన ధర్మం చేయాలి. నిజాన్ని మీ వదిన రోజంతా పని చేస్తున్నా అన్ని నా పనులు అన్ని హెల్ప్ చేస్తుంది, నేను చేసే ఉద్యోగంలో హెల్ప్ చేస్తుంది, ఆ తర్వాత అన్ని చూసుకోవాలి. నువ్వు కూడా ఆలోచించి ప్రార్థన చేయి, దేవుడు ఖచ్చితంగా ఒక మార్గం చూపిస్తాడు. నువ్వు ఎక్కడ ఏం చేసినా మళ్ళీ ఇవన్నిటిని కూడా మేనేజ్ చేయాలి. అది అలా మేనేజ్ చేసేటువంటి మనసు ఉండాలి. అంతేకాదు ఇంకా చాలా మంది స్త్రీలు బైబిల్ గ్రంథంలో ఉన్నారు, ప్రార్థన చేయి. మరి సామెతల 31వ అధ్యాయం మొత్తం కూడా చూస్తే అద్భుతమైనటువంటి స్త్రీ ఏమేం చేయగలుగుతుందో వాటి సార్ కెపాసిటీ అనేది మంచిగా రాయబడింది. నువ్వు కూడా ఖచ్చితంగా చేయొచ్చు. దాన్ని నువ్వేమంటావు చెప్తావా ఝాన్సీకి? నేను ఏ క్వశ్చన్ అయితే వదిన అడిగారో దానికి మీరు అయితే ఆన్సర్ చెప్పేశారు అన్నయ్య. వదిన కూడా చెప్తే ఎక్స్పీరియన్స్ తో నాకు కొంచెం ఏదన్నా చెప్తావా వదిన, నీ ఆలోచనలు కానీ ఏమన్నా? ఎక్స్పీరియన్స్ అంటే ఇందాకే ఆయన చెప్పారు కదా, స్త్రీలు చాలా మంది జాబ్ చేసినప్పుడు, ఉద్యోగం చేసినప్పుడు, లేదా ఏదైనా వ్యాపారం పని చేసినప్పుడు, డబ్బులు సంపాదించినప్పుడు చాలా మంది స్త్రీల్లో గర్వం వచ్చేస్తుంది. నేను అలాంటి వాళ్ళని చాలా మందిని చూసాను. అవి అన్ని చూసిన తర్వాత నేనేమనుకున్నాను, ఒకరోజు మా ఇద్దరికి అదే డిస్కషన్ వచ్చింది. నేను అన్నాను, ఎప్పుడైనా సరే నాకు ఎక్కువ శాలరీ వచ్చే జాబ్ ఆఫర్ ఏమైనా వస్తే నేను తీసుకోను, ఆ జాబ్ నేను తీసుకోను, నేను నీకంటే తక్కువ డబ్బులు సంపాదిస్తాను అని చెప్పాను. ఎందుకు అని ఆయన అడిగితే నేనన్నా, ఎందుకంటే నేను చాలా మంది స్త్రీలను చూసాను, వాళ్ళు ఎప్పుడైతే ఎక్కువ డబ్బులు సంపాదిస్తారో అప్పుడు వాళ్ళకి ఒక గర్వం వచ్చేస్తుంది, నేను నా భర్త కంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నాను, అయితే నేను ఇంటి పనులు ఎందుకు చేసుకోవాలి, నేను పిల్లల్ని ఎందుకు చూసుకోవాలి, ఇంటి వంట ఎందుకు నేనే చేయాలి, గిన్నెలు ఎందుకు నేనే కడగాలి. సో అలాంటి ఆలోచన వాళ్ళ మనసులో వచ్చేస్తుంది. ఆ ఆలోచన ఇప్పుడు నాలో కూడా వచ్చేస్తుంది అని భయంతో నేను ఆ మాట అంటే ఆయన అన్నారు, నువ్వెందుకు అలా ఆలోచించాలి, దేవుని భయం కలిగిన స్త్రీ ఏ రోజు కూడా ఎన్ని పనులు చేసినా తనలో ఆ గర్వం రాదు. 31వ సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో అదే చెప్తుంది. ఆ స్త్రీ ఏం చేస్తుంది, ఇంటి పని చేస్తుంది, వ్యాపారం చేస్తుంది, మేనేజ్ చేసుకుంటూ వస్తుంది, ఇంటి పనులు బయట చేస్తుంది. కానీ ఏ రోజు కూడా తన భర్తకి తన తక్కువ చూడలేదు. అంటే నేను అన్ని పనులు చేస్తున్నాను, నా భర్త వ్యాపారం ఒకటి చేస్తున్నాడు, ఉద్యోగం ఒకటి చేస్తున్నాడు, కానీ నేను అన్ని పనులు చేస్తున్నానని ఆమె ఏ రోజు కూడా గర్వపడలేదు. ఆమె గుణవతి అయిన భార్య. ఇంకొకటి అక్కడే అదే అధ్యాయంలో ఇంకో మాట రాయబడిందంటే, తన భర్త ఆమె నమ్మకాన్ని అంటే ఈమె ఇవన్నీ చేసుకుంటూ తన భర్త నమ్మకాన్ని గెలుచుకుంటుంది. సో భర్త పూర్తిగా నమ్ముతాడు. అంటే అలాంటి బిహేవియర్ ఆమె కనపరుచుకుంది. అన్ని విషయాలు నా భార్య ఏం చేసినా ఆమె మంచిది, నమ్మకస్తురాలు, ఎప్పుడు పొరపాటు చేయదు, వాక్యానికి విరోధంగా పరచదు, ఆమె న్యాయంగా ఉంది అనేటువంటి ఆ నమ్మకాన్ని ఆమె వ్యతిరేకించిన వాక్యం చెప్తుంది. తన భర్త ఆమె ఎందుకు రాయబడింది. సో అట్లా నువ్వైనా ఏదైనా చేసుకోవచ్చు, చేసిన ప్రతి దాంట్లో నీ భర్తకి ఇవ్వాల్సిన విలువ నీ భర్తకి, పిల్లలకి ఇవ్వాల్సిన విలువ పిల్లలకి, దేవునికి చెందవలసిన మహిమ దేవునికి ఆపాదిస్తూ నువ్వన్నీ చేయొచ్చు. ఖచ్చితంగా నీ చేతుల కష్టాన్ని తన దేవుడు దీవిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. సరేనా? ఏం చేయాలి ఈరోజు? గోంగూర నా కోసం స్పెషల్ చేస్తుంది అన్నయ్య. వాళ్ళని వస్తే నీ ఇష్టాలు చెప్పి
ఎఫిషియెంట్. అదే వదిన నేను ఎప్పుడు వచ్చినా ఐటమ్ నాకు కావాల్సిన అన్ని చేసి పెడుతుంది. మన సంతోషం, మంచిగా ఎంజాయ్ చేస్తారు. గోంగూర స్పెషల్ బాగుంటుంది, గోంగూర రొయ్యలు కాంబినేషన్ బాగుంటది అన్నయ్య. అవును, రొయ్యలకి గోంగూర కాంబినేషన్ బెస్ట్ కాంబినేషన్. బాగుంటుంది. చాలా మంది దోసకాయ అవి వేస్తారు కానీ అవునవును, టమాటా రొయ్యలు కూడా బాగుంటుంది, కానీ గోంగూర అంటే కొంచెం దానికన్నా కొంచెం ఇది ఇంకా టేస్ట్ ఎక్కువ వస్తుంది గోంగూర రొయ్యలు. నాకు నేర్పించాను. వదిన దగ్గర నేను చాలా వంటలు నేర్చుకున్నాను. అది నేర్పిస్తుంటే అది గుర్తొచ్చింది. వదిన దగ్గర నేను చాలా వంటలు నేర్చుకున్నా. తెలుగు వాళ్ళ దగ్గరికి వచ్చి తెలుగు వంటలు బాగా నేర్చుకున్నాను. బాగా నేర్చుకుంది. అటు సైడ్ ఎన్ని ఉండవు కానీ మన సైడ్ ఎన్ని గోంగూర చాలా తక్కువ వాడతాం మేము. మన ఆంధ్ర వాళ్ళకన్నా కూడా వదిన అక్కడ నార్త్ ఇండియన్ సైడ్ నేర్చుకున్నా కూడా టేస్ట్ బాగా ఉంటుంది. మనకన్నా కూడా చాలా బాగా చేసింది. థ్యాంక్ యూ జానీ, చాలా విషయాలు వంటలు చేసి పెడుతున్నాం మాకు. మీ ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ రోజు అయితే ఒక మంచి విషయం తెలుసుకున్నాను. ఫుల్ కన్ఫ్యూజింగ్ తో వచ్చాను నేనైతే ఇంటి దగ్గర నుంచి. అసలు ఏంటంటే నేను ఒక ఆలోచన వచ్చింది అనమాట. బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు ఓకే మనం చెయ్యొచ్చా, అసలు స్త్రీలు ఎవరున్నారు ఇలా చేసిన వాళ్ళు అని చెప్పేసి ఒక ఆలోచన చాలా మంది స్త్రీలు ఉన్నారు, కానీ 31వ సామెతల గ్రంథం మనకు బాగా నీకు సూట్ అయ్యేటువంటి విషయం కాబట్టి ఇంకా చాలా మంది స్త్రీలు ఉన్నారు. అవకాశం ఉంటే ఇంకా మాట్లాడదాం. ఓకే ఓకే అన్నయ్య. ఇందుకు రొయ్యలు కనపట్లేదు. రొయ్యలు ఆల్రెడీ ఇక్కడ బాయిల్ చేసి పెట్టాను. ఓకే ఓకే, అదే నువ్వు అన్ని చేస్తున్నావు. అవి కొంచెం స్మెల్ వస్తుంది కదా, అందుకే కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టి వాటర్ తీసేసాను. అట్లయితే అప్పుడు బాగుంటుంది. ఓకే, థ్యాంక్స్ జానీ. ఓకే ఓకే. ఓకే ఓకే.